పెద్ద పోటుగాళ్ళ వెళ్ళారు. ఒక ఆడపిల్లతో దెబ్బలు తిని వచ్చారు. అంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి అమరేంద్రని ఆదమర్చేలా చేసి ఆ కుటుంబాన్ని బంగారు పళ్ళెంలో పెట్టినట్టు గొప్ప చెప్తే ఆడపిల్లని ఎదుర్కోలేక పారిపోయేస్తారా మీరు? పారిపోయేస్తారా మీరు? అన్నా, అమరేంద్ర తన భార్యని షేర్ లెక్క తయారు చేసిండనా. అన్నా, ఆ ముసలుడేమో గన్ పట్టుకొచ్చాడన్నా. ఆడి పెళ్ళామేమో చెత్త కొట్టిందన్నా. ఆ పిల్లేమో నాడు స్కూల్లో ఇరికించిందన్నా. అమరేంద్ర మీద గెలవాలంటే పిల్లలు కావాలన్నా. పిల్లలు దొరకాలంటే పక్కన అమరేంద్రతో పాటు వాడి భార్య కూడా ఉండకూడదన్నా. వచ్చిన అవకాశాన్ని నాశనం చేసి ఇప్పుడు వచ్చి సలహాలు ఇస్తున్నావురా? సలహాలు అన్నా, జాగ్రత్త చెప్తున్నానన్నా. ఆ అమ్మాయి చూడడానికి సన్నగా ఉంటుంది కానీ కళ్ళలోకి చూడాలన్నా భయపడాలన్నా. అన్నా, గంటలో మాలో ఇంత భయం వచ్చింది అంటే ఒక్కసారి ఆలోచించన్నా. అమ్మో, ఆ అమ్మాయి మామూలు అమ్మాయి కాదన్నా. అన్నా, మాకైతే దడ పుట్టించిందన్నా. మనం వేసిన ఏ ఒక్క ప్లాన్ వర్కౌట్ అవ్వట్లేదురా. పిల్లల్ని కిడ్నాప్ చేయాలంటే కొత్తగా ఆలోచించాలి, కొత్తగా ప్లాన్ వేయాలి. అన్నా, ఆ, మీరు చెప్పినట్టే స్కూల్కి వెళ్ళి ఆ పిల్లల గురించి కనుక్కొని వచ్చా. రేపు పిల్లలందరూ కలిసి ఎక్స్కర్షన్ అని ఎక్కడికో వెళ్తున్నారంట. అన్నా, ఇంత జరిగాక అమరేంద్ర పిల్లల్ని అస్సలు పంపడు. పంపాలిరా, పంపాలి. అన్నా, ఇంత ప్రమాదంలో పిల్లల్ని బయటికి పంపుతాడా అన్నా? ప్రమాదం లేదని తెలిస్తే, ప్రమాదం పోలీసులకు దొరికిపోయి అది స్టేషన్లో ఉంటే అప్పుడు పంపుతాడు కదా. పంపుతాడుగా. మావయ్య, కాఫీ. మిస్సమ్మ, నిన్న మన ఇంటి మీద అటాక్ చేసిన వాళ్ళు దొరికిపోయారంట. ఏంటి మిస్సమ్మా, అమ్ము చెప్పేది నిజమేనా? అవును మావయ్య, ఇప్పుడే ఆయనకి ఫోన్ రాగానే అక్కడికి వెళ్లారు. భగవంతుడా, నువ్వు ఉన్నావయ్యా. ఆ దుండగులు మళ్ళీ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తారో, నా బిడ్డను ఏం చేస్తారో అని మనసులో ఒకటే అలజడి. ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది. అయితే మేము రేపు ఎక్స్కర్షన్ కి వెళ్ళొచ్చా? చెప్పు మిస్ అమ్మా, అమ్ము అడుగుతుంది కదా, రేపు మేము ఎక్స్కర్షన్కి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, కానీలే గీనీలే మేము ఒప్పుకోం మిస్ అమ్మా. అటాక్ చేసిన వాళ్ళని డాడీ పట్టుకుంటే మేము ఎక్స్కర్షన్కి వెళ్ళొచ్చని చెప్పావు కదా. ప్రమాదం ఉందని తెలుసు కానీ ఇంతుందని తెలీదు. అటాక్ చేసిన వాళ్ళు దొరికేసిన తర్వాత ఇంకా పిల్లల ఆనందానికి ఎందుకు అడ్డుపడుతున్నావు మిస్సమ్మా? అడ్డుపడ్డం లేదు మనోహరి గారు, అర్థమయ్యేలా చెప్తున్నాను. ఓహో, నిన్న నేను ఇదే మాట అంటే నా మీద ఎందుకు సీరియస్ అయ్యా? మాట్లాడవేంటి మిస్సమ్మా? అడుగుతుంది నిన్నే, చెప్పు. నిన్ను పిల్లల్ని ఎక్స్కర్షన్ కి వద్దు అనంటే ఎందుకు సీరియస్ అయ్యా? హో, పిల్లల ముందు మార్కులు కొట్టేయడానికా? మనోహరి, నిన్నటి సందర్భం వేరు, ఇవాళ మిస్సమ్మ వద్దనడం వెనుకున్న ఆలోచన వేరు. నిన్న నువ్వు పిల్లల మీద అరిచావు, ఇప్పుడు మిస్సమ్మ అర్థమయ్యేలా చెప్తుంది. రెండిటికి చాలా తేడా ఉంది. ఏమన్నావు? మిస్సమ్మ పిల్లల దగ్గర మార్కులు కొట్టేస్తుందా? మిస్సమ్మ పిల్లలకి తల్లి. తల్లి బిడ్డల దగ్గర మంచి అవసరం లేదు, మంచి పేరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మరి మిస్సమ్మ మమ్మల్ని ఎక్స్కర్షన్ కి వద్దని చెప్పడం కరెక్టా తాతయ్య? ఎందుకు వద్దన్నదో కూడా అడగకుండా తప్పని ఎలా అంటావు అంజు?
మీకు ఎక్స్కర్షన్కి వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో నాకు కూడా తెలుసు. కానీ నిన్న జరిగింది కళ్ళారా చూశాక కొన్ని రోజులు మనం జాగ్రత్తగా ఉండడం మంచిదనిపిస్తుంది. ఫ్రెండ్స్ తో వెళ్ళడానికి ఫ్యామిలీతో వెళ్ళడానికి చాలా తేడా ఉంది మిస్సమ్మా. ఫ్రెండ్స్ తో వెళ్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మనోహరి గారు, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది పిల్లల ఎంజాయ్మెంట్ గురించి కాదు, వాళ్ళ సేఫ్టీ గురించి. మిస్ అమ్మా, మేము సేఫ్ గానే ఉంటాం మిస్ అమ్మా. అందరు పిల్లలతో పాటే ఉంటాము. ఒక్కరిమే ఎక్కడికి వెళ్ళం, ఒంటరిగా అస్సలు ఉండం. కావాలంటే టీచర్స్ చేయి పట్టుకునే ఉంటాం. డాడీ రాగానే డాడీతో మాట్లాడి ఒప్పించు మిస్ అమ్మా. పరిస్థితి కొంచెం మంచిగా ఉన్నా నేనే అందరితో గొడవ పడైనా మిమ్మల్ని పంపించేదాన్నమ్ము. అందరూ ఉన్న స్కూల్లోనే అంజలిని వాళ్ళు అటాక్ చేసి కిడ్నాప్ చేయబోయారు. ఇంత సెక్యూరిటీ ఉన్న ఇంట్లోకి రావాలని చూశారు. ఒక్క నిమిషం మిస్ అమ్మా. అమ్ము, అసలు మనం మిస్ అమ్మని ఎందుకు కన్విన్స్ చేస్తున్నాం? డాడీ ఓకే అంటే ఇంకా ఈ ఇంట్లో ఎవరు నో అనరు కదా. అలాంటప్పుడు మనం కన్విన్స్ చేయాల్సింది డాడీని కదా. గుడ్ పాయింట్ అంజు. అమర్తో నేను మాట్లాడి కన్విన్స్ చేస్తాను. నాకు మీరు హ్యాపీగా ఉండడం కావాలి. అది అమ్ము, ప్రాబ్లం సాల్వ్. పదండి. పిల్లలు, అమ్ము, పిల్లలు